జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు కూడా మనము సౌందర్యలహరిలో 41 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ 41 శ్లోకాలు కూడా మొదటి భాగముగా చెప్పడం జరిగింది. ఈ 41 శ్లోకాలు మొత్తము కూడా శ్రీచక్ర వైశిష్ట్యం గురించి, శ్రీచక్రంలో ఉండే ఆరాధన గురించి చెప్పడం జరిగింది శ్రీ శంకర భగవత్పాదుల వారు. ఇక ఇప్పటి నుంచి కూడా అంతర్ముఖ ధ్యానం కంటే బహిర్ముఖ ధ్యానం చాలా గొప్పది. అంటే ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో అమ్మవారిని ఆపాదమస్తక ముకుటాంతం వరకు కూడా ఈ 42వ శ్లోకం నుంచి వర్ణించుకుంటూ వచ్చారు జగద్గురువులు వారు. ఇది రెండవ భాగంగా మనం చెప్పుకుంటున్నాము. మొదటి భాగం అంతా కూడా 41 శ్లోకాల వరకు ఆనందలహరి అని పేరు. ఇక 42 నుంచి చివరి 100వ శ్లోకం వరకు కూడా సౌందర్యలహరి అని పేరుతో పిలువబడింది. ఇప్పుడు ఈ సౌందర్యలహరి రెండవ భాగంలో మనము 42వ శ్లోకం ఈరోజు చెప్పుకుందాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయచ్ఛాయాత్ ఛురణ శబలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమితి నిబద్ధనాతి ధిషణాం. అలా ఇంకొకసారి. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయచ్ఛాయాత్ ఛురణశబలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమితి నిబద్ధనాతి ధిషణాం. శ్లోక తాత్పర్యము. హిమగిరిసుత, ఓ పార్వతి, మాణిక్యముల రూపుతో ఆకాశమునకు మణులవలే నుండు 12 ఆదిత్యుల చేత చక్కగా దట్టముగా కూర్చబడి చెక్కబడినదైన నీ బంగారు కిరీటమును ఎవరు వర్ణించి కీర్తించునో వారు గోళాకారముగా నుండు ఆ నీ కిరీటమునందు పొదగబడిన ఆదిత్య మణికాంతి వ్యాపించుట చేత పసుపు, ఎరుపు, నీలము, ఆకుపచ్చ మొదలగు వింత వింత వన్నెలను పొందినదైన నీ నుదురు పైన అలంకారముగానున్న చంద్రరేఖను గాంచి దానిని తప్పనిసరిగా ఆ ఇంద్రధనుస్సే అయి ఉండునని తన చిత్తములో భావించి ధ్యానించును. హరి ఓం.